సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దీవించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని పనిచేస్తుంది. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఇది కదా ఊహలలో నా ఊహలలో నా ఊసులుగా ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొలతేంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే నా కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్న
సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతుకమని. నిన్నే నిన్ను నమ్ముకున్నానయ్యా. పాడేశారా? నిన్నే నిన్ను నమ్ముకున్నానయ్యా. ఓకే, నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ సుధా. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్. ఉదయం నుంచి ఉన్నాం, అలసిపోయాం కదా. మరి ఫెసిలిటేషన్ చూసాము, సర్టిఫికేట్స్ తీసుకున్నాము, పాటలు పాడాము. ఒక్కసారి అందరూ లేచి నిలబడి లేదా మోకరించి మీరున్న స్థానంలో ఉదయం నుండి ఏం విన్నాం, ఏం గ్రహించుకున్నాం, ఏం తీసుకెళ్తున్నాం మన ఇంటికి మనము సర్టిఫికెట్లు తీసుకెళ్ళడం కాదు, మొమెంటోలు తీసుకెళ్ళడం కాదు, లేకపోతే ఇవన్నీ ఆర్భాటాలు అట్టహాసాలు కాదు. ఈ రోజున స్త్రీలంగా దుబాయ్లో ఉన్న మనము ఏం నేర్చుకున్నాం, ఏం చేద్దాం, భవిష్యత్తులో మనం ప్రభు మహిమార్థమై ఎలా జీవిద్దాం అని మనము ఇప్పుడు దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుందాం. ఈరోజు ఉట్టిగా పోవడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి ఈ గది దాటిన తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. సో దిస్ ఈజ్ ద మూమెంట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. లెట్ అస్ వర్షిప్, అడోర్ హిమ్. మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకుందాం. మనలో ఆ పరాన్న జీవి ఏదైతే వచ్చిందో ఆయిస్టర్లోకి, దాన్ని బంధించినట్లు సైతాన్ని మనం బంధించాలి. యేసుక్రీస్తు నామములో దుష్ట శక్తులు, మాన శక్తులు అన్ని నశించిపోవును గాక. యేసుక్రీస్తు రక్తంలో ప్రతి బిడ్డ కడగబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి స్త్రీ ఉజ్జీవింపబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబము వర్ధిల్లబడును గాక. యేసు నామములో దుబాయ్లో ఉన్న స్త్రీలందరూ ఉత్తేజంతో, ఉల్లాసంతో యేసుక్రీస్తును ప్రకటించుదురు గాక. యేసు నామములో ప్రతి ఒక్క స్త్రీ సైన్యముగా ఉండును గాక. యేసు నామములో ప్రతి స్త్రీ ప్రార్థనాపరురాలై ఉండాలి. యేసు నామములో ప్రతి ఒక్కరము మనలో ఉన్నటువంటివన్నీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడును గాక. మనమందరం మన హృదయాల్ని సమర్పించుకుందాం. మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈరోజు నేను ఇంత సమయాన్ని సన్నిధిలో పెట్టాను, నేనేం తీసుకెళ్తున్నాను ప్రభువా? నా గృహానికి నేనేం తీసుకెళ్తున్నాను? నా సంఘానికి నేనేం ప్రకటిస్తున్నాను? నా కుటుంబంలో నేను ఎలా మాదిరిగా ఉన్నాను? నన్ను చూసి ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు, మీరేమనుకుంటున్నారు ప్రభువా? యేసయ్యా, నా జీవితాన్ని బట్టి నీకు మహిమ కలుగుతుందా ప్రభువా? నన్ను మీరు అంగీకరిస్తున్నారా? ఒక ముత్యంగా దేవుడు నిన్ను వెలబెట్టి కొన్నాడు. ప్రియబిడ్డ, తనకున్నదంతా ఇచ్చి కొన్నాడు. తన సర్వస్వాన్ని సంపాదించాడు, సర్వస్వాన్ని పెట్టాడు. ఆయన రక్తపు చివరి బొట్టు వరకు కార్చాడు
నా బాధలన్నింటినీ తీర్చివేశాడు. కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రభువుకి సమర్పించుకుందాం. మన హృదయాల్లో ఉన్న భారాన్నంతా ప్రభు పైన వేద్దాం. అయ్యా, నేను ఈ బాధతో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, నా కష్టానికి దిక్కు మీరే, నా బాధకు ఆధారము మీరే, మీరే మా దిక్కు నా ప్రభువా. మన ఉపవాస ప్రార్థనలు, మన యాచనలన్నీ ప్రభు కొరకే. ప్రభు నామము ఈ అరబీ దేశంలో ప్రచురించబడును గాక. యేసు క్రీస్తు నామము ఈ యొక్క దేశంలో ఈ ఆణిముత్యముల ద్వారా ప్రజ్వలింప చేయునుగాక. ఒక్కొక్కరము ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ మన హృదయాలను ప్రభు తట్టు తిప్పుదాం. యేసయ్య వైపు చూద్దాం. ఆ సిలువను గురిగా పెట్టుకుని నడుద్దాం. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలి భాగస్థులవుదాం. ఆయన చేతిలోని ఆణిముత్యములవుదాం. ఆయన హస్తం చూసుకున్నప్పుడు మనల్ని ఆయన చూసినట్లుగా సమర్పించుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసయ్య, వాగ్దానం చేసి నెరవేర్చిన దేవా, తండ్రి ప్రభా, ఆది కాండము నుండి ప్రకటన వరకు మాకు వాగ్దానాలు ఇచ్చారు. మమ్మల్ని ఆణిముత్యములుగా చేశారు. సర్వ సంపదలు అనుగ్రహించారు. దుబాయ్ దేశానికి తోడుకొని వచ్చారు. మేము వచ్చిన ఉద్దేశం ఒకటి, మీరు పిలిచిన పిలుపు ఒకటి. ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ ఉన్నతమైన పిలుపునకు ప్రభువా విధేయత చూపునట్లుగా, కుటుంబాల్లో విధేయురాలుగా ఉండునట్లుగా, తల్లి బిడలకు తండ్రి సంరక్షకురాలిగా ప్రతి తల్లిని ప్రభువా దీవించండి తండ్రి. మేమైతే ఏదైతే నీకు అనుకూల ప్రతికూల పరిస్థితులలో గుండా వెళ్తున్నామో ఆ ప్రతికూల పరిస్థితులన్నీ నీ యొక్క తండ్రి బలిపీఠం మీద వదిలిపెట్టి వెళ్ళాలి ప్రభువా. ఈ సమయంలో మాలో నీకు అయిష్టమైనది తీసివేయండి. మాలో నీకు అయిష్టమైన యొక్క తలంపులన్నిటి దూరపరచండి. ప్లాస్టిక్ పర్ల్ కరిగిపోతుంది, కానీ అది నాశనం అయిపోతుంది. మాలో ఫేక్ ఆ యొక్క ఆరాధనలు కాకుండా నిజమైన ఆరాధన హృదయంలో నుంచి రానివ్వు ప్రభువా. నిజమైన ముత్యముల వలె కాల్చు, మరల్చు, నీ రూపంలోనికి మార్చుకో. మమ్మల్ని దీనులుగా చెయ్యి. నీ రక్తంలో మమ్మల్ని క్షణక్షణము కడుగు ప్రభువా. మా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. తీసుకువచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు ప్రభువా. మీ నామం మహిమపరచబడిందని నమ్మి స్తుతిస్తుంటున్నామయ్యా. తండ్రి నీకు వందనాలు. ప్రార్థనలో స్తుతిలో ఎలా ఎదగాలో మాకు నేర్పించండి. మా తుది శ్వాస వరకు ప్రభువా నీకు అయిష్టమైనవన్నిటిని బంధించుటకు సహాయము చేయండి. నీ కొరకు షైన్ ఫోర్త్ ఫర్ యువర్ గ్లోరీ ఓ ఫాదర్. మీ ముఖం మా యొక్క ముఖాలపైన తేజరిల్లునట్లుగా చేయండి. మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. క్షమించు నాయనా. మమ్మల్ని నీ రూపంలోకి చెక్కుకో. మమ్మల్ని చెక్కు, నీ పరిశుద్ధతలోనికి నడిపించు. పరాన్న జీవిని ముత్యము యాక్సెప్ట్ చేయదు. మాలో ఏది నీకు ఇష్టమైనది ఉంచవద్దు నా ప్రభువా. నీ సేవలో మమ్మల్ని వాడుకోనైనా నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ దుబాయ్లో ఉన్న ప్రతి స్త్రీ సైన్యములాగా ప్రభువా నిన్ను వెంబడించు స్త్రీలాగా, సిలువ యొద్ద నీ కొరకు కాచుకునే స్త్రీలాగా చేయి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క జీవితాల్లో ప్రభు ఆణిముత్యము వలె జీవితాంతము వరకు నీ కొరకు సేవ చేయనట్లుగా సహాయం చేయండి ప్రభువా. మేము వట్టివారము, మట్టివారము, దుమ్ము ధూళి వంటి వారం ప్రభువా. మమ్మల్ని వెతికి 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 కొన్నారు, పరలోక రాజ్య వారసులుగా చేశారు. మీకు వందనాలు యేసయ్యా. నీ బిడ్డల ద్వారా విన్న ఈ మాటలను మా హృదయాల్లో దాచుకుంటకు సహాయం చేయి నాయనా. నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఆణిముత్యాలను మేము తండ్రి లోకంలో అనవసరమైన చోట వేయకుండా ప్రభువా నీ కొరకై నిలబడే ఆణిముత్యముల వలె స్థిరమైన పునాది మీద కట్టబడినట్లుగా సహాయం చేయి ప్రభువా. పడిపోయిన గోడలను తిరిగి లేవనెత్తే దేవుడవు. పడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయి నాయనా. నీకు స్తోత్రాలు. నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాము. మా హృదయాంతరంగం నుండి వచ్చు ప్రార్థన, స్తుతి, ఆరాధన
మీరు అంగీకరించారని నమ్మి స్తుతిస్తూ నీ యొక్క నామంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. స్పీకర్స్గా వచ్చినటువంటి ఎలిజబెత్ సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అంత్యాక్షరిలో ఎగిరి ఎగిరి పాడిన మన జ్యోతి జోబాబు గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు. వారికి ఉన్న ఆసక్తి, పాటల పట్ల వారికి ఉన్న ఇంట్రెస్ట్ మనం అడగగానే వచ్చి పాటలను లీడ్ చేసిన నిర్మలక్క ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆల్వేస్ ఎ సైలెంట్ లిజనర్ సుభాషిణి అక్క ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లిడి అక్కను కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ లిడి అక్క తీసుకున్నాక మీకు ఒక క్వశ్చన్ వేస్తాను నేను. లిడి అక్కకి ఎవరు చప్పట్లు కొట్టట్లేదా? ఇప్పుడు వీళ్ళకి వేరే వేరే టైటిల్స్ ఇచ్చి పిలిచినా కూడా మేము ఫెలిసిటేట్ చేసింది దైవజన్ వాళ్ళని. ఓకే, వాళ్ళు మేమేం చేయలేదా, అందరూ అటే వెళ్తున్నాయి గిఫ్ట్స్ అని అనుకోకండి. మరి చక్కగా నాకు సహాయపడుతూ వాలంటీర్స్ గా పొద్దున్న నుంచి నాతో పాటు ఉండి పనిచేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. సిస్టర్ జెస్సీ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సిస్టర్ ఇందు, స్మిర్న, చిన్ని చిన్ని చేతులతో చాలా కష్టపడ్డ ఆరాధ్య వర్ధిల్, సుకన్య, పొద్దున వచ్చి ఇక్కడ చెత్త దగ్గర నుంచి నాతో పాటు వీళ్ళందరూ పనిచేశారండి. గట్టిగా వాళ్ళ చప్పట్లు. చక్కని క్విజ్ కండక్ట్ చేసిన అక్క కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుకి. ప్రిన్సీ, స్మిర్న, ఓకే వచ్చాక మళ్ళీ ఇద్దాం. మన మధ్యలో ఇద్దరు చిన్న కుట్టీస్ తిరుగుతా ఉన్నారు అప్పటి నుంచి కదా. వన్ ఈజ్ ఈఫా అండ్ వన్ ఈజ్ హ్యాపీ. దే ఆర్ మేకింగ్ us so happy, so let us call them for the gift. వాళ్ళకున్న స్వరాలతో పాటలు కూడా పాడారు, దేవుడు మహిమపరిచారండి. హ్యాపీ పడుకుందాడు అమ్మ, మళ్ళీ ఒకసారి స్టేజ్ మీద రావాలి. అంత్యాక్షరి స్పాంటేనియస్ గా మరి కీర్తిక ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. చాలా అసలు నేను ఇంకా చెప్పక ముందే చెయ్యెత్తేసి పాడింది. నైస్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టాలండి మనము. సరే, లెట్ మీ స్టార్ట్ మై ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చాలా కొంచెం వినండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ ఉందండి, యానివర్సరీ అనౌన్స్మెంట్. వాళ్ళు స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారు. 19th వార్షిక మహోత్సవము. మరి మనల్ని ఇన్వైట్ చేస్తున్న వారు డేవిడ్ లివింగ్స్టన్ గారు, పాస్టర్ పమ్మి రాజీవ్ గారు. వాళ్ళది 26th అక్టోబర్ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. జాషువా బెన్హర్ గారు, రెవరెండ్ ఎస్ జాషువా బెన్హర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. సో మనందరము తప్పకుండా న్యూ అకాడమీ స్కూల్ అక్కడ జరుగుతుంది ఆ యానివర్సరీ. మనం అందరం వీలు చేసుకుని, జనరల్ గా వీలున్న వారు అంటాం కానీ వీలు చేసుకుని వెళ్దాము. ఆ యానివర్సరీ కొరకు ప్రార్థన చేద్దాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కి నేను వస్తే ఒక 5 minutes లో నేను ముగిస్తాను. దయచేసి నా మాటలు వినండి. 2 years బ్యాక్ మేము ఏసీటీసీ మేము వెళ్ళే చర్చ్ తరఫు నుంచి మేము ఒక స్త్రీల కూడిక కండక్ట్ చేసినప్పుడు మరి సువర్ణక్క అక్కడికి గెస్ట్ స్పీకర్ గా రావడం జరిగింది. ఆ రోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడిని డ్రాప్ చేయడానికి మేము వెళ్తుంటే అప్పుడు మాకు ఈ ఆలోచన స్టార్ట్ అయింది. ఏంటంటే ఇట్లా 1-2 hours కాదు, ఒక డే అంతా రిట్రీట్ లాగా అక్కడ చెయ్యాలి మనము అని చెప్పి ఆ 2 years నుంచి ప్రేయర్ చేస్తా ఉన్నాం. ఎప్పటికి అంటే ఈ గ్యాప్ లో ఎప్పుడు అంత ప్రేరేపణ తక్కువని రాలేదు. ఒక ఆదివారము మేము చర్చ్ లో ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నాం.
మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తుంటే, ప్రైజ్ అండ్ వర్షిప్ అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్ గా మరి క్రాంతి గారు నన్ను పిలిచి, అమ్మ 2025 ఎండింగ్ లోపు ఈ ఉమెన్స్ రిట్రీట్ జరగాలి అని చెప్పారు. ఇట్ వాజ్ సడన్ డెసిషన్, కానీ అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ అని మేము గట్టిగా నమ్ముతున్నాము. వర్షిప్ అవ్వగానే ఆయన నాకు ఏం చెప్పారంటే ఈ ఇయర్ 2025 లోపు జరిగించాలి అని చెప్పారు. సో ఆ ప్రేరేపణను పట్టుకుని ఇమ్మీడియట్ గా సువర్ణక్కకి, ఎస్తరమ్మకి, ప్రీతి అక్కని మేమందరం కన్సల్ట్ చేసినప్పుడు అందరు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మేము ఎస్ అని డిసైడ్ చేసుకున్న రోజు ఒక దినం కూడా లేదు చేతిలో. అంటే ఈ ప్రోగ్రామ్ కొరకు, ఇదేదో స్పాన్సర్ ప్రోగ్రామ్ కాదండి. ఆర్గనైజర్స్ గా నిలబడిన ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళ సర్కిల్స్ లో నుంచి కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చారు. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ కాదు వాళ్ళు తెచ్చింది. గట్టిగా ఆర్గనైజర్స్ కి చప్పట్లు కొట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి చాలా మంది మేము అడగక ముందే యాక్చువల్ గా ఈ స్క్రిప్లింగ్ ప్యాడ్స్, పెన్స్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాటర్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మనకు తిన్న ఫుడ్ ప్లేట్స్ అవన్నీ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రూట్స్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు, వాళ్ళ ఫ్యామిలీస్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దూర దేశం నుంచి మనం అడగగానే వాళ్ళ టికెట్స్, వాళ్ళ వీసాలు కూడా ఎవరూ వేయలేదు. పాపం వాళ్ళంతటా వాళ్ళు ఖర్చు పెట్టుకుని మేము వాడబడాలి, మీ కొరకు మేము సపోర్ట్ చేస్తామని వచ్చిన గెస్ట్ స్పీకర్స్ కి గట్టిగా చెప్పట్లండి. ఎవరు రాదు వాళ్ళ టికెట్స్, వాళ్ళు వీసాలు పెట్టుకుని గట్టిగా చెప్పట్లతో వాళ్ళని మనము అట్లీస్ట్ వి గివ్ రెస్పెక్ట్ టు దేర్ డెసిషన్. చక్కని వాక్యాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకా డేవిడ్ విజయ్ కుమార్ అన్న వాళ్ళు కూడా మానిటరీ సపోర్ట్ చేశారు, వాసన్న సపోర్ట్ చేశారు. ఆర్గనైజర్స్ అందరూ వారికి ఉన్న రిసోర్సెస్ అన్ని వాడి, ఎంతవరకు అంటే అంతవరకు వాడి వారు మనల్ని సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి వందనాలు. వాలంటీర్స్ గా ఉండి పని చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మ్యూజిక్ టీమ్ బ్రదర్ జానీ అండ్ బ్రదర్ మైకిల్ వాళ్ళు లేరు, అయినప్పటికీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా పార్ట్నర్ జోయల్ మీడియా అంకుల్ పాపం డ్యూటీకి వెళ్ళి మళ్ళీ మధ్యలో అసలు ఇది కరెక్ట్ గా వెళ్తుందా, లైవ్ లేదా అని చెప్పి మధ్యలో వచ్చి చెక్ చేస్తూ వెళ్ళారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. వర్షిప్ టీమ్ సునీత, దినేష్ గారు అండ్ టీం చక్కని వర్షిప్, మంచి ఆరాధన, మరి దేవుడి యొక్క స్వరాన్ని వినడానికి, దేవుడి యొక్క ప్రెసెన్స్ ని మనం అనుభవించడానికి దేవుడు సాయం చేశారు. మరి సునీతని బట్టి, వారి టీం ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. క్వారీ లీడ్ చేసిన నిర్మలక్కని, వారి టీం ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ పర్ల్ తనకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి ఫోన్ చేయగానే తను వీలు చూసుకుని ఇండియా వైజాగ్ నుంచి ప్రయాణమై మరి మన మధ్యలోకి వచ్చారు. పర్ల్ కి కూడా గట్టిగా చప్పట్లు కొట్టమని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు అండ్ క్రాంతి కుమార్ గారు అండ్ పాస్టర్ ఎస్కేఎల్ గారు, వీరు ముగ్గురు కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. వారు ప్రతి స్టెప్, ఇక క్రాంతి గారు అంటే నా హస్బెండ్ కాబట్టి నేను చెప్తే బాగోదని నేను చెప్పట్లేదు. వారికి ఉన్న వర్క్ షెడ్యూల్ నాకు తెలుసు. నేనే 2-3 రోజులకు ఒకసారి ఆయన మొహం చూడడానికి వీలవుతుంది మధ్యలో. అట్లా అయినప్పటికీ కూడా మరి అటు ఆఫీస్ మేనేజ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఈ పనులన్నింటిలో ఆయన నలిగిపోయి నన్ను అంతకన్నా ఎక్కువ నలిపిన క్రాంతి గారు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి అక్క డాక్టర్ విక్టోరియా గారు ఫర్ ద క్విజ్, ఫర్ హర్ టైం. వారున్న పరిస్థితి వేరు, అయినప్పటికీ వారు ఆనందంతో మన మధ్యలోకి వచ్చారు. అందుని బట్టి నేను అక్కని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి స్పెషల్ థ్యాంక్స్ ప్రిన్సీకి చెప్తున్నాను. తనకి యాక్చువల్గా మండే ఎగ్జామ్ ఉందండి. ఆ మండే ఎగ్జామ్ కూడా వదిలిపెట్టుకుని మరి సపోర్ట్ చేయడానికి వచ్చింది. దేవుడు అక్కడ వీడికి మంచి జ్ఞానం ఇచ్చి తన ఎగ్జామ్స్ లో దేవుడు సాయం చేయను కాక. ఇక్కడ మీరు ఒక ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఆమె పర్ల్ అని, అది మరి ఆరాధ్య, సుకన్య, ఎలిజబెత్ అక్క, వర్ధిలు, వరుణ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎప్పుడు చేశారో కూడా నాకు తెలియదు. నేను భయంకరంగా నిద్రపోయాను రాత్రి. ఆ టైంలో అది చేశారు వాళ్ళు. అంటే ఫొటోస్ అందరు దిగడానికి బాగుంటది కదా అని. సో వారికి కూడా చప్పట్కూడదు. మనందరం ట్యాక్స్ వేసుకున్నాం కదా, ఈ ట్యాక్స్ సైమన్ అన్న బ్రదర్ గొండెల సైమన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన కాక. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరూ మీ వాట్సాప్ గ్రూప్ లో అందరికీ షేర్ చేశారు, నాకు అది తెలుసు. మీ స్టేటస్ లో కూడా పెట్టారు. మీ తోటి వారిని తీసుకుని వచ్చారు. వచ్చిన మనం అదృష్టవంతులము, బ్లెస్డ్. రాని వారు లైవ్ లో చూసి బ్లెస్ అవుతారు. మన మధ్యలో పాస్టర్ ఎస్కేఎల్ గారు కూడా వచ్చారు. ఈరోజు అయ్యగారు బర్త్డే, మన అందరం అయ్యగారికి గ్రీటింగ్స్ చెప్పాలి.
బుక్ పెన్ తో పాటు ఒక చిన్న కటింగ్ పైన పెట్టారు కదా పర్ల్ది, అది నా కూతురు ఐడియా అండి. మరి చేసి కష్టపడి నైట్ 2 o'clock 3 o'clock వరకు కూడా వాళ్ళు పని చేశారు. మరి వాళ్ళని దేవుడు బాగా దీవించి ఆశీర్వదించిన కాక. ఓవర్ టు సువర్ణక్క. మరి ఈ సమయంలో we as a woman work under the supervision of men. ఎప్పుడే కానీ మనము మన క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ చర్చ్ అండ్ ఫ్యామిలీ. ఆఫ్టర్ గాడ్ హస్బెండ్, దెన్ మెన్, మీన్స్ ఫర్ ఎవ్రీ ఉమెన్ హస్బెండ్ అండ్ మెన్. సో మరి పాస్టర్ గారికి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనల్ని పంపాలని కోరుతున్నాం. ఉమెన్ మీటింగ్ ఇదేంటి పాస్టర్ అమ్మలు లేరా అనకండి, ఎందుకంటే అండర్ సూపర్విజన్ ఆఫ్ మెన్ వీ వర్క్. సో వీ గివ్ దిస్ టైం. పాస్టర్ గారి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ప్రేమ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. May God bless you, uncle. Hello. Many greetings to you. Many greetings to you. Many greetings to dear uncle. Many greetings to you. ఈ సమయంలో మరి డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసి బెనిఫిట్ ఇస్తారు. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన. ప్రియా పరలోకమందున్న నా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన దినంగా మేము ఎంచబడి ప్రభువా, ఇక్కడ నీ యొక్క బిడ్డలు వచ్చి ఇక రిట్రీట్ను మరి ఎంతో ఘనంగా సంతోషంగా వారు జరిపించి ప్రభువా, మరి ఎంతగానో నిన్ను స్తుతించిన గాను వారు ఇక్కడ కూడి ఉన్నారు. వారిని బట్టి నీకే స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, నీవు వారిని నిజంగా వారు నిన్ను ప్రేమించి ప్రభువా నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కాచి ప్రభువా వారిని కొన్న దానం బట్టి నీకు స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రభువా, నీవు మా యొక్క మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, నమ్మదైన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. మరొకసారి ఈ యొక్క దినమందు మా మధ్యలో ఉన్న పాస్టర్ గారు మరి ఎజికేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను బట్టి నీకే స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, ఆయన యొక్క మరి యొక్క దినమును ఆస్వాదించి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన విధానం బట్టి నీకు స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, ప్రత్యేకంగా ఈ యొక్క మా మధ్యలో ఉన్న స్పీకర్స్ వారిని బట్టి నీకు స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రభువా, మరి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకే స్తుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి ఆదరించి కాపాడి నడిపించిన విధానం బట్టి నీకు ఆనందిస్తూ మమ్మల్ని ప్రేమించి నీ యొక్క మా యొక్క పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని మా యొక్క పాపం నుండి కడిగి వేసిన విధానం బట్టి నీకు స్తుతులు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా, యొక్క సమయంలో దినం నుండి చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడ నుండి వెళ్ళక పూర్వం నీ యొక్క కృపాశంతో నడిపించమని నా ప్రభును నా రక్షకునైన యేసు క్రీస్తునామం బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థించుదాం. పరమంద ఆశండైన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వకృపామయుడ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీకు వందనాలు. 2 సంవత్సరముల క్రితం తండ్రి నా తండ్రి చేసిన ఆలోచన తండ్రి, దాని పరిపక్వ స్థితికి తీసుకుని వచ్చి తండ్రి ప్రతి ఆటంకాన్ని తొలగించి నేడు జరిగిన రీతిగా తండ్రి నాన్న ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి మీ యొక్క తండ్రి నాన్న వాక్యమును విత్తి తండ్రి మంచి ముత్యం వలె, ఆ యొక్క విలువైనటువంటి ముత్యం వలె తండ్రి నాన్న
వెలుగొందడానికి మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలం చేత తండ్రి, మీ యొక్క గైడెన్స్ లో తండ్రి, మీలో ఎదగడానికి తండ్రి మీరు నాన్న ప్రతి ఒక్కరిని బలపరిచిన రీతిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందు కొరకు పాటుపడిన ప్రతి ఒక్కరిని మీ పాసం తీసుకొచ్చున్నాం. అలాగే తండ్రి ఇక్కడ నాన్న తమ సమయాన్ని వెచ్చించి తండ్రి ఇక్కడ నాన్న ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీ పాసం తీసుకొచ్చున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క తండ్రి పరలోక భూలోక దేవునితో తండ్రి నింపుతూ తండ్రి నాన్న ప్రతి ఒక్కరిని నాన్న మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి నాన్న ఇక్కడి నుంచి వెళ్చుండగా తండ్రి విత్తబడిన వాక్యాన్ని వారి అనుదిన జీవితంలో తండ్రి ఫలింపజేయచ్చు, వర్ధిల చేయొచ్చు. ఒక్కొక్కరు అనేకులకి వెలుగు చూపించగాను తండ్రి, అనేకుల మధ్యలో తండ్రి ఒక మాదిరిగాను నాన్న అనేకులకి ఆశీర్వాదకరంగాను ఉన్నట్లుగా ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ తండ్రి నాన్న ఇంతవరకు తండ్రి ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాన్న మీరు ప్రత్యేక రీతిలో తండ్రి నాన్న దీవించి ఆస్వాదించి ఇటువంటివి ఇంకెన్నో ముందున్న దినాల్లో చేయడానికి తండ్రి మీరు శక్తిని అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు దేవుని దివ్యనామమున వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు దేవుని యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ ఉన్న మనందరిపై, మన కుటుంబస్తులందరిపై, సార్వత్రిక సంఘ సభ్యులందరిపై, ప్రత్యేకంగా మంచి ముత్యం వలె జీవించడానికి తీర్మానం తీసుకున్న వారిపై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నీడ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you, Pastor. And thank you all for being with us. Sorry, there's a delay.